వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ శివగుప్తా గారు. సో ఈరోజు మేడంతో మనం ఎందుకున్నామంటే చాలా మందిలో చూస్తున్నామండి ఈ ప్రాబ్లము నెర్వ్ వీక్నెస్ అంటారు, నరాల బలహీనత. ఈ ప్రాబ్లం అసలు ఎందుకు వస్తుంది, మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, లైఫ్ స్టైల్ మనం ఎలా మార్చుకుంటే ఈ ప్రాబ్లమ్స్ మనం బయటపడతాం, ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. మేడం, మన లైఫ్ స్టైల్ మార్చుకోవడంతో పాటు కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలి ఈ నెర్వ్ వీక్నెస్ ప్రాబ్లమ్స్ బయటపడాలని చెప్పేసి అంటున్నారు కదా. సో ఎలాంటి ఫుడ్స్ మనం తీసుకోవాలి, ఎలాంటి డైట్ ప్లాన్ పెట్టుకోవాలి? సో బేసికల్లీ నేను ఒకటే అంటాను, నరాల బలహీనత వచ్చిందంటే వాళ్ళు జీరో ఫిజికల్ యాక్టివిటీ, అసలు యోగా అనేది వాళ్ళకి తెలియదు అండ్ అసలు చెయ్యరు కూడా. మ్యాక్సిమం అండి ఒకటి నేను ఉంటాను, ఫిజికల్ మూమెంట్ ఉండాలి. మనం డైలీ చేసిన వెంటనే, పొద్దున లేచిన వెంటనే నరాన్ని కదిపే ఒకే ఒక్క యాక్టివిటీ ఉందంటే అది యోగా. రెగ్యులర్ యోగా చేసుకోండి. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత అరికాలలో మంటలు కానీ, తిమ్మిర్లు కానీ, చేతుల్లో తిమ్మిర్లు కానీ, మెడ దగ్గర కానీ, పిక్కల దగ్గర పట్టేయడం కానీ, ఇలాంటి ఏమైనా సమస్యలు ఉంటే బెస్ట్ రెమెడీ చెప్తున్నాను ఈరోజు, గుర్తుపెట్టుకోండి. ఒక 2 కేజీలంత ఇసుక తీసుకోండి. మనం బేర్ ఫుట్ వాక్ అంటాం, ఐడియా ఉందా? మనం చెప్పులు లేకుండా నడవండి పొద్దున్నే పూట, అరికాలు కొద్దిగా యాక్టివ్ అవుతాయని చెప్తుంటాం. అరికాల నరాలు కొద్దిగా యాక్టివ్ అవ్వడం వల్ల ఈ తిమ్మిర్లు ఇవన్నీ పడుతుంది. సో మనం పార్క్ వెళ్ళే టైం లేదు, పార్క్ వెళ్ళాలనుకుంటే బేసిక్గా హ్యాపీగా వెళ్ళండి. మంచిగా మార్నింగ్ చెప్పులు తీసేసి మంచిగా వాక్ చేయండి, కూర్చొని యోగా చేసుకోండి. మార్నింగ్ లేచే కొద్ది ప్రాణాయామం చేసుకోండి. ఒక 1 అవర్ శరీరంకి కొద్దిగా మనం తినే ఆహారంలో ఎలాగో జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి, అది ఎలాగో నేను నెక్స్ట్ టాపిక్ చెప్తున్నాను. కానీ యోగా అనేది మనం తిన్న ఆహారాన్ని డైజెషన్ చేసి అది బ్లడ్ కింద కన్వర్ట్ చేసి ఆ బ్లడ్ని మన నరాలకు పంపించి ఆ నరాలు స్ట్రెంథనింగ్గా ఉండాలంటే ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఆ ఫిజికల్ యాక్టివిటీలో ద బెస్ట్ యోగా. యోగా వల్ల మనిషి స్థిమితం అవుతారు. ఏం మాట్లాడుతున్నారు, ఏం తింటున్నారు, వాళ్ళ ప్రతి అవయవాల్లో, ప్రతి మూమెంట్లో, ప్రతి దాంట్లో ఒక ఏకాగ్రత కలిగి ఉంటుంది అనమాట యోగా రెగ్యులర్గా చేసుకోవడం వల్ల. సో యోగా వల్ల బిలియన్స్ ఆఫ్ బెనిఫిట్స్. పొద్దున లేచి బేర్ ఫుట్ వాక్ చేసి యోగా చేసుకొని మంచిగా, యోగాయే 60% నరాల బలహీనతను తగ్గిస్తుందంట. ఈవెన్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉంటే కొన్ని ఆసనాస్ చేయొద్దు, ఆ ఆసనాస్ అవాయిడ్ చేసి, ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాము. బ్యాక్ పెయిన్ ఉంటే ఏమి ఆసనాస్ చేయొద్దు, నెక్ పెయిన్ ఉంటే కూడా ఏం ఆసనాలు చేయొద్దు. సో అవి కొన్ని తెలుసుకొని ఖచ్చితంగా దాన్ని బట్టి మనం కొన్ని ఎక్సర్సైజ్ చేయొచ్చు, కొన్ని యోగాసనాలు చేయకూడదు. అవి చేసుకుంటూ పొద్దున్నే బేర్ ఫుట్ వాక్ 2-3 కేజీలంత ఇసుక తెప్పించుకోండి, ఒక టబ్లో వేసేసుకోండి. పొద్దున్నే ఇసుకను తొక్కండి. మనం గ్రేప్స్ జ్యూస్ చేస్తున్నప్పుడు ఎలా తొక్కుతాం, ఖాళీలాగా మంచిగా చేస్తాం, సేమ్ అలాగే ఇసుక తొక్కండి. ఆ ఇసుకను క్రిస్టల్స్ లాగా ఉంటాయి కదా, అలా చేయడం వల్ల అరికాలలో కొద్ది ప్రెజర్ పాయింట్స్ యాక్టివ్ అవుతాయండి. డెఫినెట్గా చాలా రిలీఫ్ ఉంటుందండి అలా చేసుకోవడము. ఫుడ్ విషయానికి వస్తే స్పెషల్లీ నేను మ్యాక్సిమం ఫుడ్లో ఆల్మండ్స్ తినమంటాను. వాటర్ మిలన్ సీడ్స్ అల్టిమేట్ అండి. ఆల్మండ్స్, వాటర్ మిలన్ సీడ్స్ని పౌడర్ చేసి పెట్టేసుకొని ప్రతి కూరలో వేయండి. మనం ఏదైనా మామూలుగా ఏదైనా సరే ఇప్పుడు ఏం చేస్తాం, ఒక చట్నీస్ చేస్తాంట, మనం నువ్వులు వేస్తాం, పల్లీలు వేస్తాం, కొబ్బరిలు వేస్తాం, అవన్నిటితో పాటు వేస్తాం తక్కువ మొత్తాదులు వేసి, దాంతోపాటు ఈ ఆల్మండ్స్, వాటర్ మిలన్ సీడ్స్ పౌడర్ కూడా 1 స్పూన్ వేసేసి చట్నీ చేయండి, టేస్టీగా ఉంటుంది. లేదు అనుకోండి, ఒక చిన్నగా ఆల్మండ్స్ ఉంటాయి కదా, 4-5 ఆల్మండ్స్ పొద్దున్న నానబెట్టేసేయండి, తొక్కు తీసేసి మిక్సీ పట్టేసి కొద్దిగా బెల్లము, కొద్దిగా వాటర్ మిలన్ సీడ్స్ పౌడర్ కలుపుకొని ఆల్మండ్ మిల్క్ తాగేసేయండి. డెఫినెట్గా నరాల బలహీనతలో బెస్ట్ రోల్ ప్లే చేసేది వాటర్ మిలన్ సీడ్స్. ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి, ఆల్మండ్స్ కూడా అంత పనిచేస్తాయి. ఇంకా కాల్షియం రిచ్ ఫుడ్లో తీసుకుంటే మునక్కాయలు తీసుకోండి. మన మునక్కాయలు కూడా మంచి కర్రీ రూపంలో తీసుకోండి, ఏదైనా దాన్ని దంచి నీళ్ళలో వేసుకొని మరిగించుకొని డిటాక్స్ వాటర్ లాగా తీసుకోండి. మునక్కాయని సుప్రీం ఫుడ్ అంటారు. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, దాంట్లో ఏం లేని న్యూట్రిషన్ లేదండి. మునగాకులో కూడా అంత న్యూట్రిషన్ ఉంది, మునక్కాయలో కూడా అంత న్యూట్రిషన్ ఉంది. ఒకవేళ అలా డైలీ తీసుకోలేకపోతున్నాం అనుకోండి, 4-5 మునక్కాయలు ఉడకబెట్టి బాగా ఆ పల్ప్ అంతా తీసి ఆ పల్ప్ చపాతీ పిండిలో కలుపుకొని చపాతీ చేసుకొని తినండి. ఎంత బ్యూటిఫుల్ థింగ్ అండి. వెజిటబుల్స్ని వాడే విధానం తెలుసుకోవాలి, కానీ అల్టిమేట్ టేస్ట్ ఉంటుంది ఫుడ్ అంటే మనకు ఇడ్లీ అంటే తెల్ల ఇడ్లీలు, రైస్ అంటే రైస్ సేమ్ పప్పు, డిన్నర్ ఇంకా ఏదో ఒక చపాతీ, దాంట్లోకి ఏదో ఒకటి, ఇది తప్ప ఇంకా రొటీన్ లైఫ్ అయిపోయింది. దాంట్లో కొద్దిగా తడక, పొద్దున్న ఏదైనా జావ తాగండి, క్యారెట్ వేసేసుకోండి, జావలో రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండిని పౌడర్ చేసేసి పెట్టుకొని దాంట్లో వేస్తే కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసేసి పౌడర్ చేసేసుకోండి. దాంతో దోశ వేసుకుంటారు, దోశ వేసుకోండి, ఇడ్లీ బ్యాటర్లో కలుపుతాయి, ఇడ్లీ బ్యాటర్లో కలపండి, దాన్ని జావ చేసుకోండి. ఆ జావలో కొద్ది క్యారెట్ వేయండి, బీన్స్ వేయండి, బీట్రూట్ వేయండి, చిన్న యాపిల్ ముక్కలు కట్ చేసుకొని జావలు వేసుకుందండి, కొన్ని నువ్వులు వేసుకుందండి. ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయండి. మా పిల్లోడు జావ తాగడు, మా పాప జావ తాగదు, మా హస్బెండ్ జావ తాగడు, మా వైఫ్ ఎందుకు కంప్లైంట్స్ వగర మీద వేసుకొని చేసే విధానం మార్చుకోండి. చేసే విధానంలో చాలా బ్యూటిఫుల్ థింగ్ అండి. వంట రూమ్లోకి వెళ్ళి ఎంత హ్యాపీయెస్ట్గా ఉండొచ్చు తెలుసా న్యూట్రిషన్ పరంగా. సో తెలిసి కూడా మనం తప్పులు చేస్తూ ఉంటాం, ఏదో అవే వండుతూ ఉంటాం. ఎక్కడ హెల్దీగా ఉంటామండి, ఎక్కడ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ లేవు మనకి. దానివల్ల నరాల బలహీనత నార్మల్ థింగ్ అనుకున్నారా? ఇప్పుడు నరాలలో ఒకవేళ విటమిన్ B12 కానీ, డి విటమిన్ కానీ, ఐరన్ కానీ, హిమోగ్లోబిన్ కౌంట్ తగ్గింది అనుకోండి, ఫస్ట్
ఫస్ట్ వచ్చే మొట్టమొదటి మెయిన్ పెయిన్ మెడ నొప్పులు, మెడ పట్టేయడం, మెడ సైడ్లో ఉబ్బలము. ఓకే, నరాల బలహీనతకు వచ్చినప్పుడు వచ్చే లక్షణాలు అంటారు ఇవన్నీ. జస్ట్ ఇవే చేతులు తిమ్మిరి పట్టడం, చేతులు షేక్ అవ్వడం, ఇవన్నీ బికాస్ ఆఫ్ సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. మెడ దగ్గర ఏదైనా వెన్నుముకలు ఏదైనా చిన్న ఇష్యూ వచ్చింది, లేదన్నా నరం మీద నరం పడి కంప్రెస్ అయింది అనుకోండి, ఫస్ట్ వచ్చేది తిమ్మిర్లు, చేయి పట్టేయడం, ఏదైనా ఎత్తుతున్నప్పుడు కూడా చాలా శక్తిహీనంగా కనిపించడం ఏం జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా, ఒకవేళ మరీ క్రానిక్ సిమ్టమ్స్ ఉంటే ఎక్స్రే తీసుకోండి నెక్కి. లేదు ఈ తిమ్మిర్లు వస్తున్నాయి, బరువు ఎత్తుతుంటే కొద్దిగా ఇబ్బందిగా ఉందంటే కొద్దిగా మంచిగా ఫుడ్ రూపంలో మనం మునక్కాయలు తీసుకోండి, వాటర్ మిలన్స్ తీసుకోండి, జావలు తీసుకోండి, విటమిన్ B12 సంబంధించిన ఆకుకూరలు తీసుకోండి, మంచిగా మనకి తోటకూర తీసుకోండి, బచ్చల కూర తీసుకోండి. ఇవన్నీ తీసుకుంటే చాలా మంచిగా ఉంది. మధ్యాహ్నం పూట రైస్ కూడా కొద్దిగా ఘీ వేసి వండండి. రైస్ స్టవ్ మీద పెడతా, ఒక స్పూన్ ఘీ వేసి రైస్తో పాటు పెట్టేసి మంచిగా రైస్ అవుతుంది. బ్రౌన్ రైస్ వండండి. అలాగే బ్రౌన్ రైస్ విటమిన్ B12 ఎక్కువ ఉంటుంది. తినే ఆహారాన్ని ఎంత తింటున్నాం మనం, ఒక చిన్న ముద్ద అన్నం నోట్లోకి వెళ్తుందంటే అది స్టమక్లోకి వెళ్ళి డైజెషన్ అయిపోయి అది బ్లడ్ కింద కన్వర్ట్ అయిపోయి ఆ బ్లడ్ ప్రతి అవయవానికి వెళ్ళాలి, నరానికి వెళ్ళాలి, ఆర్టరీస్కి వెళ్ళాలి, వెయిన్స్కి వెళ్ళాలి. ఇంత ఒక ఆహారం ముద్ద వెళ్తున్నప్పుడు మనం ఎదురుగా ఎలా వండుతున్నాము, ఈవెన్ మనం ఇంట్లో వండే వాళ్ళన్నా సరే, పిల్లలు పెడుతున్నాం, హస్బెండ్ పెడుతున్నాం, ఫ్యామిలీకి పెడుతున్నాం, లేదంటే వైఫ్ పెడుతున్నాం, సంథింగ్ అందరూ వండుతున్నారు కదా ఏమది. వండుతున్నప్పుడు ఏమేమి వేసి వండుతున్నాం, ఈ వేసి వండే విధానంలోనే వాళ్ళకి న్యూట్రిషన్ వెళ్తుంది. వాళ్ళకి నరాల బలహీనత కాదు కదా, డయాబెటిక్లు, అధిక బరువులు అవన్నీ అవుతున్నాయంటే మనం కిచెన్లో ఏం వండి పెడుతున్నాం దాని మీద డిపెండ్ అయి ఉంది. సో వండే విధానాన్ని లైట్గా మార్చుకోండి. మనం చాలా వీడియోస్లో ఫుడ్ ఎలా వండాలి కూడా చెప్పాము. ఏం సూప్స్ చేయాలి, కూరలు ఎలా వండాలి, సో బెండకాయని కర్రీలాగా ఎలా చేయాలి, దొండకాయలను ఎలా చేయాలి, ఆకుకూరలు ఎలా చేయాలి, ప్రీవియస్ వీడియోస్లో చాలా చేస్తాం మనం. అలా చేసుకొని మంచి ఫుడ్ తీసుకోండి. కొద్దిగా నువ్వులు పౌడర్ చేసి పెట్టుకోండి, ఆల్మండ్స్ పౌడర్ చేసుకోండి, వాటర్ మిలన్ సీడ్స్ పౌడర్ చేసుకోండి. ఇవన్నీ మనం చట్నీ రూపంలో తీసుకుంటారా, జావ రూపంలో తీసుకుంటారా, ఏదో రకంగా తీసుకోండి. ఎందుకు వస్తుందని నరాల బలహీనత? డెఫినెట్గా ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ నరాల బలహీనతలు, తొంటి నొప్పులు, బ్యాక్ పెయిన్, పిక్కలు పట్టేయడము, కూర్చొని లేచిన వెంటనే తిమ్మిరి పట్టడం, చీమలు కుట్టినట్టు అనిపించడం, ఇంక్లూడింగ్ హెయిర్ ఫాల్ అవ్వడానికి కూడా న్యూట్రిషన్ లెవెల్. మనం తినే ఆహారం మీదే శరీరంలో ఏం జరుగుతున్నా కూడా అది మన అధీనం లేదంటే మన ఆహారం కరెక్ట్గా లేదు అని అర్థం. సో పొద్దున లేచి యోగా చేసుకోండి. చెప్పినట్టు మనం ఈ పౌడర్స్ చేసుకొని కూరలో తీసుకుంటారా, డైలీ ఒక 4-5 పిస్తా నానబెట్టుకొని, ఆల్మండ్స్ నానబెట్టుకొని, వాల్నట్స్ నానబెట్టుకొని, 2 ఆల్మండ్స్ 2 వాల్నట్స్, ఒక 4-5 పిస్తాలు, లేదంటే వాటర్ మిలన్ సీడ్స్ హాఫ్ స్పూన్ పొద్దున నానబెట్టండి. మనం సాయంత్రం పూట స్నాక్స్ లాగా తీసేసుకోండి. ఎందుకండి చెప్తున్నాను కదా, ఆకుకూరలు బాగా తీసుకుని చాలు. ఈ డీప్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాల్సిన అవసరం, వాళ్ళకి తెలుసు. ఆల్మోస్ట్ చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరు తెలుసు. ఆల్మోస్ట్ 100 వీడియోలు చూసింటారు, దాన్ని ఒక చెవిలో విని ఒక చెవిలో వదిలేసి ఉంటారు. మనం కూడా చెప్తున్నాము. ఇదేం చేస్తుంటే ఒక జెన్యూన్ థింగ్ చెప్తున్నామండి. మనము వేల మందికి మన వీడియో వెళ్ళి ఆరోగ్యంగా అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ పోవాలండి. డెఫినెట్గా అంటే చెప్తున్నాను, హెల్దీగా ఉండండి. తెలిసి తప్పు చేస్తే మనం ఎన్నో రకాల మందులు వేసుకోవాల్సి వస్తుంది, ఎన్నో రకాల పౌడర్స్ వాడాల్సి వస్తుంది. ఏ రకరకాల అవసరం ఏముంది, తినే ఆహారం కరెక్ట్ తీసుకోవడం, పొద్దున్నే యోగా చేసుకోవడం, తొందరగా పడుకోవడం. తెలుసు మళ్ళీ వింటారు, మళ్ళీ కొత్త వీడియో చూస్తారు, వీడియోలు పోతుంటే కానీ కంటెంట్ ఏమి దొరకదు. హెల్త్ మీదకి వచ్చాక అప్లై చేయరు మనం. కాబట్టి హెల్దీ లైఫ్ స్టైల్ అంటే సింపుల్గా ఏదైనా విన్నాము అది కరెక్ట్ వే అయితేనే దాన్ని అప్లై చేసుకొని హెల్దీగా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే సరికాదు. ఎస్ మ్యామ్, మీరు చెప్పినట్టు కంపల్సరీ మన ప్రేక్షకులు వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ కానీ మీరు చెప్పిన అటు ఆకుకూరలు ఇవన్నీ రెగ్యులర్గా తీసుకుంటూ షూర్గా వాళ్ళు అయితే నరాల వాళ్ళతో ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకుల కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నమస్తే.